హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి, అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి, అదేవిధంగా రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీకి సంబంధించిన మనకి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. అదేవిధంగా మీరు డాక్యుమెంట్స్ అనేది పంపించడానికి కూడా మనకి 22 జూన్కి లాస్ట్ డేట్ అనేది అయిపోయింది. చాలామంది అడుగుతున్నారు మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ప్లస్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు పెడతారు, ప్రెమా ఫేసియాకి ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళ క్యాండిడేట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. దీనికి సంబంధించి మనకి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వారు అఫీషియల్గా మనకి ఒక ప్రెస్ నోట్ అనేది విడుదల చేశారు. అసలు ఎందుకు లేట్ అయ్యింది ఏంటి అనేది దీంట్లో మనకి చెప్పడం అయితే జరిగింది. మామూలుగా ఫేసియాకి సంబంధించి ఎలిజిబిలిటీ క్యాండిడేట్ లిస్ట్ అనేది 27 జూన్లో రావాల్సి ఉంది. దాన్ని డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఎందుకు ఎక్స్టెండ్ చేశారు అని అంటే మనకి డాక్యుమెంట్స్ పంపించడానికి 22 జూన్లో లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది కదా. 22 జూన్కి ఏవైతే అప్లికేషన్స్ వచ్చాయో ఆ అప్లికేషన్స్ పోస్ట్ వాళ్ళు ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చాయి, మేము మీకు అందించడానికి టైం ఎక్కువగా తీసుకుంటున్నాము మాది, అందుకని మీరు డేట్ అనేది ఎక్స్టెండ్ చేసుకోండి అని అయితే వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. అందుకని పర్మిషన్ అడిగారు కాబట్టి ఇక్కడ మనకి డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఫ్రెమాపేసియాకి సంబంధించిన లిస్ట్ అనేది మనకి ఎప్పుడు ఇస్తారు అనేది అయితే చూద్దాం. ఫస్ట్ మనకి ఎప్పుడు రావాల్సి ఉండేది, ఇప్పుడు డేట్ ఎంతవరకు ఎక్స్టెండ్ చేశారు అనేది అయితే చూద్దాము ఈ వీడియోని స్కిప్ చేయకండి, వీడియో మొత్తాన్ని చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జామ్ డేట్స్ కూడా ఎప్పుడు ఉండే ఛాన్స్ అనేది కూడా మీకు చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే చాలామంది క్యాండిడేట్స్ 2023లో అప్లై చేసుకున్న వాళ్ళకి ఫీజు రీఫండ్ అయిందా లేదా అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇక మనకి ఫస్ట్ ఏంటంటే ఫ్రెమాఫేసియా ఎలిజిబిలిటీ క్యాండిడేట్ లిస్ట్ అనేది 29 జూన్లో రావాల్సి ఉంది. ఇప్పుడు ఈ డేట్ని మనకి జూలై 14కి ఇస్తారు. ఫస్ట్ నెక్స్ట్ గ్రెవెన్సీ ఆఫ్ ప్రెమాఫేసియా ఎలిజిబిలిటీ అంటే మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే, మీకు ఏదైనా డౌట్ ఉంటే, మీరు సెలెక్ట్ కాని క్యాండిడేట్స్ ఏదైనా డౌట్ ఉంటే మీరు గ్రెవెన్స్ చేసుకోవడానికి మనకి 21 జూలైకి ఎక్స్టెండ్ అనేది చేశారు. అదేవిధంగా ఫైనల్ ప్రెమాఫేసియా ఎలిజిబిలిటీ లిస్ట్ మనకి జూలై 7కు ఉండేది, ఇప్పుడు 27 జూలైకి ఎక్స్టెండ్ అయితే చేశారు. ఫైనల్గా మనకి లిస్ట్ వచ్చేది 27/7/2026లో రావడం అయితే జరుగుతుంది. ఈ జూలైలో మీకు లాస్ట్ మంత్ ఎండింగ్లో రావడం జరుగుతుంది కాబట్టి మేబీ ఆగస్ట్లో మనకి ఎగ్జామ్ జరగడానికి ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఎగ్జామ్స్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఎగ్జామ్స్ అయితే ఉండవచ్చు. ఆల్రెడీ మనకి సిలబస్ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఎవరైనా సిలబస్ చూసుకోకపోతే సిలబస్ మీ సబ్జెక్టు ఏ విధంగా చూసుకోవాలి అనేది నేను ఛానల్లో వీడియో పెట్టానండి, వీడియో చూడండి. నేను తెలుగు సిలబస్ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ సిలబస్ కూడా అప్లోడ్ అయితే చేశాను. ఎవరైనా ఈ సబ్జెక్టులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోని అయితే చూడండి, ఐకార్డ్లో కూడా నేను ఇస్తాను. ఆ సిలబస్ ప్రకారం మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీరు చాలామంది కోర్టు కేసులు అవుతాయి అనేది 2023లో అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పుడు చాలామంది డ్రాప్ అయితే అయ్యారు. ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు మనకి ఎగ్జామ్ అనేది కంపల్సరిగా కోర్టు కేసులు అనేది మనకి క్లియర్ చేసి ఎలాంటి కోర్టు కేసులు రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మనకి నోటిఫికేషన్ అనేది అన్నీ సరి చేసుకొని మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా మనకి 1500 చేంజెస్ అయితే 1559 పోస్టులు అయితే ఉన్నాయి కదా. ఈ పోస్టులకు సంబంధించి మనకి క్లియర్ వేకెన్సీగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. క్లియర్ ప్లస్ బ్యాక్లాగ్ వాళ్ళవి రెగ్యులర్గా ఉన్న పోస్టులు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ప్రిపరేషన్ అయితే ఆపకండి. ఎగ్జామ్ అనేది జరుగుతుంది, కాస్త లేట్ అయినా మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదండి. ఇక
చాలామంది డౌట్ ఏంటంటే 2023లో అప్లై చేసుకున్న వాళ్ళవి ఫీజ్ రీఫండ్ ఎప్పుడవుతుంది అనేది అడుగుతున్నారు. మీకు ఫీజ్ రీఫండ్ అనేది ఆల్రెడీ వెబ్సైట్లో రీఫండ్కి సంబంధించి ఆప్షన్ అనేది వచ్చింది. ఆ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తారు. ఆ ఆప్షన్ ఎనేబుల్ చేయంగానే నేను నోట్ మీకు వీడియో అనేది చేస్తాను. ఆ ఆప్షన్ అనేది వచ్చింది. మనకి న్యూ అనేదైతే ఆప్షన్ అయితే ఇచ్చారు. మీరు ఒకసారి రీఫండ్ కాని వాళ్ళు మీరేం చేస్తారంటే మీ లాగిన్‌లోకెళ్ళి మీరు చూసుకోండి. సర్వీస్ ఆప్షన్‌లో మనకి ఇస్తారు. మీది రీఫండ్ కాకపోతే మీరు గ్రెవెన్స్‌లో మీరు అప్లై అయితే చేసుకోండి. మీ లాస్ట్ 2023లో ఫీజు పేమెంట్ చేసినటువంటి ఐడీని ఎంటర్ చేసి మీరు గ్రెవెన్స్‌లో మీరు కంప్లెయింట్ చేయండి. కంప్లెయింట్ చేస్తే మీకు దాంట్లో మీకు ఫీజ్ అనేది రీఫండ్ చేస్తారు. అది ఇంకా కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డుకి సంబంధించి చేంజెస్ చేసుకోవాలంటే ఆ ఆప్షన్ కూడా అనేబుల్ ఉంది. మీరు ఒకసారి ఆ ఆప్షన్ కూడా ఎవరైనా చేంజ్ చేసుకోవాలంటే వెబ్సైట్‌లోకెళ్ళి మీరు మీ క్యాండిడేట్ లాగిన్‌లోకెళ్ళి ఆ సర్వీస్ ఆప్షన్‌లో మీరు చూసుకోవచ్చు. ఎగ్జామ్స్ అనేది మనకి ఇప్పుడు ఆగస్ట్‌లో ఉండడానికి ఎందుకంటే ఛాన్స్ లేదంటే టెట్ ఎగ్జామ్స్ అనేది 5థ్ నుంచి టెట్ ఎగ్జామ్స్ అనేది ఉన్నాయి. 5థ్ నుంచి మంత్ ఎండింగ్ వరకు టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సెప్టెంబర్‌లో ఎగ్జామ్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకని మీరు వెయిట్ అయితే చేయండి. పేపర్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. పేపర్ 1, పేపర్ 2 2 ఉంటాయా అనేది అడిగారు. 2018లో మనకి ఇదే నోటిఫికేషన్ అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి మనకి విడుదల చేశారు ఏపీలో. అప్పుడు మనకి 2 పేపర్స్ అనేది పెట్టారు. ఒకటి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన పేపర్ ఉంది. అదేవిధంగా సబ్జెక్ట్ పేపర్ కూడా ఉంది. ప్రెజెంట్ మాత్రము చాలా వరకు మనకి సిలబస్‌లో ఓన్లీ 1 పేపర్‌కి సంబంధించిన సిలబస్ మాత్రమే ఇచ్చారు. మన కన్సర్న్ సబ్జెక్ట్‌కి సంబంధించిన పేపర్ మాత్రమే ఇచ్చారు. సిలబస్ ఇచ్చారు కాబట్టి పేపర్ 1 ఉండకపోవచ్చు. క్లియర్‌గా మనకి ఎగ్జామ్స్ డేట్ ఇచ్చేటప్పుడు అప్పుడు మళ్ళీ క్లియర్‌గా మనకి తెలుస్తుంది. అప్పటిదాకా అయితే మీరు మీ సబ్జెక్ట్‌ననేది పర్ఫెక్ట్‌గా చదివి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. తెలుగుకి సంబంధించిన క్లాసెస్, బాల వ్యాకరణానికి సంబంధించినవి ఛానల్‌లో చందోదర్పణానికి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి. ఎవరైనా తెలుగు సబ్జెక్ట్ ఉంటే మీరు తెలుగు చూసుకోండి. లెక్చరర్‌కి రాజీవ్ గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన లెక్చరర్ పోస్ట్‌కి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. ఇదే మీ ప్రాసెస్. ఇదే ప్రాసెస్ మనకి సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ క్యాండిడేట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు ఆ లిస్ట్‌ని కూడా మేము వెబ్సైట్‌లో మీకు వీడియో అయితే చేస్తాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌లో జాయిన్ అవ్వండి. టెట్, డీఎస్సీ, సెట్ నెట్‌కి సంబంధించిన అన్ని అప్డేట్స్ అనేది ఛానల్‌లో ఉంటాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అందుకు మేము రిప్లై అనేది ఇస్తాము. జాబ్ అప్డేట్స్‌కి సంబంధించిన అదేవిధంగా మీకు సిలబస్సు టెట్, డీఎస్‌కి సంబంధించిన సిలబస్సు, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఛానల్‌లో ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని విజిట్ అయ్యి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.